వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ లోడ్ వచ్చిందని చెప్పి మనం షార్ట్ వీడియో కూడా వేయడం జరిగింది. చాలామంది రైతులు కూడా మన డైరీ ఫామ్కి అయితే వచ్చారు. ఇప్పుడు ఎన్ని గేదెలు వచ్చినాయి అనేది క్వాలిటీ ఏదో చూసుకుందాం మనం. ఏ లాక్టేషన్ ఎన్నో అయితే గేదె మన దగ్గర ఎక్కువగా వచ్చేవైతే ఫస్ట్ సెకండ్ ఎక్కువ అయితే వస్తాయి మన డైరీ ఫామ్లో. ఒక బండి వచ్చిందంటే, ఒక లారీ వచ్చిందంటే 10 గేదెలు వస్తాయి. దానిలో 10 గేదెలు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ గేదె ఇది. దీని అడ్రస్ సైజ్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం. మధ్యలో దూడలు ఉన్నాయి కొన్ని. గేదె అడ్రస్ సైజ్ చూసుకోవచ్చు. ఫేస్ రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇప్పుడు గ్యాప్ చూసుకోవచ్చు. ఇది మూడో గేదె. ఇది దీని అడ్రస్ సైజ్ చూసుకోవచ్చు. పాలనరాలు ఇది ఫస్ట్ లాక్టేషన్. ఇది ఫస్ట్ ఆర్ సెకండ్ ఉంటుంది. చాందీ. ఇది 4 కాళ్ళు తెల్లగా ఉంటాయి. ఫేస్ మీద కూడా తెల్లగా ఉంటుంది కలర్. దీని అడ్రస్ సైజ్ చూసుకోవచ్చు. ఇది 5వ గేదె. ఈ గేదె చూసుకోండి. ఈ గేదె చూసుకోవచ్చు. ఇలాంటి మీకు ప్యూర్ హర్యానా గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు మీరు. డైరీ ఫామ్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15లో డైరీ ఫామ్ ఉంటుంది. ఒక 2 గేదెలు బయట కూడా ఇప్పి చూపిద్దాం మనం. లోపల వీడియో తీసాం కదా, వీడియో తీసినప్పుడు గేదె ఎలా కనిపించింది, బయట మన గేదె ఇప్పి చూపిస్తే ఎలా కనిపిస్తుంది చూడండి. గేదె ఒక దగ్గర నిలబడితే క్వాలిటీస్ అనేవి కనబడాయి. బయటకి ఇప్పి చూపిస్తేనే మనకు అడ్డర్ క్వాలిటీ అయినా సరే, నిప్పల్స్లో గ్యాప్ అయినా సరే, గేదె సైజ్ అయినా సరే కనబడుతుంది. ఎవరైనా సరే వీడియోలో చూసి గేదెల కన్నా మీరు ఇక్కడ వచ్చి చూడండి, డైరీ ఫామ్కి విజిట్ చేయండి, అప్పుడే తెలుస్తుంది.
అక్కడ వచ్చి ఆ గేదె ప్లేస్లో అదే వచ్చి నిలబడితే అప్పుడు ఎలా కనబడుతుందో చూడండి. గేదె చిన్నగా కనబడుతుంది అంటే గేదెని బయటికి ఇప్పి చూపిస్తూనే మనకి క్వాలిటీస్ అనేవి కనబడతాయి, సైజ్ అయినా సరే. ఆరే కోలు उसकी बाजी घुमा लो.